మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య నేపథ్యంలో నేటి ఎన్నికల ప్రచార సభను వైసీపీ అధినేత వైఎస్ జగన్ రద్దు చేసుకున్నారు. నేడు ఇడుపులపాయలో వైఎస్ఆర్ సమాధి వద్ద నివాళులర్పించిన అనంతరం పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేయాలని జగన్ భావించారు. ఆ తర్వాత గురజాల నియోజకవర్గంలోని పిడుగురాళ్ల నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించాలని తొలుత నిర్ణయించారు. అయితే వివేక హత్య తర్వాత పులివెందుల చేరుకున్న జగన్ ప్రస్తుతం అక్కడే ఉన్నారు. ఈ నేపథ్యంలో నేటి కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు. వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ సాయంత్రం 4 గంటలకు గవర్నర్ నరసింహన్ను కలవనున్నారు. పార్టీ నేతలతో కలిసి రాజ్భవన్ కు వెళ్లనున్న జగన్ వివేకానందరెడ్డి హత్య విషయాన్ని ఆయన దృష్టికి తీసుకువెళ్లనున్నారు. దీంతో పాటు టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన రాజకీయ హత్యలను గవర్నర్ దృష్టికి తెస్తారు. రాష్ట్రంలో దిగజారిన శాంతి భద్రతలకు ఈ హత్యలు నిదర్శనమని ఆయన ఫిర్యాదు చేయనున్నారు. ఇవాళ్టి నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు కాసేపట్లో తిరుమలకు చేరుకోనున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా తిరుమలకు వెళ్తారు. ఉదయం 11:15 శ్రీవారిని దర్శించుకుంటారు. ఈ సమయంలో చంద్రబాబు వెంట మంత్రి లోకేష్ తో పాటు ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక కార్యకర్తలు ఉంటారు. నియోజకవర్గ అభివృద్ధిని కాంక్షించే టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు ఎల్బీ నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అంటున్నారు. గత ఎన్నికల్లో ప్రజలకు ఎన్నో హామీలిచ్చానన్న సుధీర్ రెడ్డి వాటిని అమలు చేయడం ఒక కేసీఆర్ తోనే సాధ్యమని అన్నారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని, తనకు ప్రజల ఆశీర్వాదం కావాలని సుధీర్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలోని చాందనీ చౌక్ లోక్సభ సీటు నుంచి బీజేపీ తరపున అక్షయ్ కుమార్ పోటీ చేస్తారని జరుగుతున్నటువంటి ప్రచారంలో నిజం లేదని తేలింది. ఈ విషయాన్ని అక్షయ్ కుమార్ ఖండించారు. తాను సినిమాల ద్వారా రాజకీయాల్లో మార్పులు తీసుకురావాలనుకుంటున్నానని, అంతేగాని ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా లేనని స్పష్టం చేశారు. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టులో అత్యంత కీలకమైన అమీర్పేట్ హైటెక్ సిటీ మార్గంలో మెట్రో రైలు నడిపేందుకు మార్గం సుగమమైంది. ఈ మార్గంలో మెట్రో రైళ్లు నడపడానికి కమిషనర్ ఆఫ్ మెట్రో రైల్ సేఫ్టీ తాజాగా అనుమతిచ్చింది. ఈ కారిడార్లో మెట్రో రైళ్లు నడపడానికి గత నవంబర్ నాటికే అన్ని నిర్మాణాలు పూర్తయ్యాయి. 4 నెలలుగా ఈ కారిడార్లో ట్రయల్ రన్ కూడా నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ప్రియాంక గాంధీ జోష్ పెంచారు. లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతూ ఉండటంతో ప్రచారాన్ని ముమ్మరం చేశారు. బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా ఆమె ఎలక్షన్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. స్టీమర్ బోటు ద్వారా ఆమె గంగా యాత్రకు శ్రీకారం చుడుతున్నారు. మొత్తం 3 రోజుల పాటు 140 కిలోమీటర్ల దూరం ప్రయాణించనున్న ఆమె గంగానది వెంట ఉన్న గ్రామాల్లో ప్రచారం చేపట్టనున్నారు. ఈ నెల 18న ప్రయాగ్రాజ్ నుంచి మొదలు కానున్న ఈ పర్యటన వారణాసిలోని హస్పీ ఘాట్ తో ముగియనుంది. బీజేపీ సీనియర్ నేత ఎస్ఎం కృష్ణ సుమలత అంబరీష్ ను కలిశారు. మాండ్యా లోక్సభ సీటుపై వీరిద్దరి మధ్య చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. నియోజకవర్గ పరిధిలో పలు సమస్యలను ఎస్ఎం కృష్ణ దృష్టికి తీసుకువెళ్లినట్లు సుమలత తెలిపారు. తాను ఏ పార్టీలో చేరుతున్న విషయాన్ని ఈ నెల 18న తెలియజేస్తానని సుమలత స్పష్టం చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ వీధిబాట పట్టింది. బీజేపీ పాలనపై ఆగ్రహం వ్యక్తం చేసింది. 2014లో బీజేపీ విడుదల చేసిన మేనిఫెస్టోను కాల్చే కార్యక్రమం చేపట్టింది. బీజేపీ దేశ ప్రజలను మోసం చేసిందని, మేనిఫెస్టోలో అనేక హామీలను నెరవేర్చలేదని ఆ పార్టీ నేతలు మండిపడ్డారు. యూపీలోని మధుర ప్రాంతంలో లాత్మార్ హోలీ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రాధారాణి ఆలయం ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో యువతీ యువకులు సందడి చేశారు. డాన్సులు వేస్తూ వేడుకల్లో జోష్ పుట్టించారు. మిఠాయిలు తినిపించుకుంటూ సంతోషం వ్యక్తం చేశారు. ఈ వేడుకల్లో మహిళలు పురుషులను కర్రలతో కొడతారు. పురుషులు మహిళల నుంచి తప్పించుకుంటారు. సరదాగా జరిగే ఈ ఆటలను ఎంతో వైభవంగా జరుపుకున్నారు.